ప్రతి మనిషికి లైఫ్ లో కొన్ని షిఫ్ట్స్ ఉంటాయి చాలా. నువ్వు 25 ఏళ్ళు ఒకలా ఉంటావు, 25 ఏళ్ళ తర్వాత సంథింగ్ విల్ హ్యాపెన్. యా, అలా నీకు అయ్యి ఏమైనా షిఫ్ట్ అయ్యావా యాజ్ అ పర్సన్? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు నేనేంటంటే నన్ను నేను ఎప్పుడు పక్కన పెట్టి నా లైఫ్లో మోస్ట్ ప్రయారిటీ నా వర్క్. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు, ఎప్పుడు 2010లో స్టార్ట్ చేశాను షార్ట్ ఫిల్మ్స్, ఇది 2025, 15 yearsగా నేను కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. సో అంత నా లైఫ్ నేను ఈ కెరియర్కి డెడికేట్ చేసినప్పుడు ఏంటంటే నా హెల్త్, నా ఎమోషన్, మా ఫ్యామిలీకి సంబంధించి అన్ని పక్కన పెట్టి ఇదే ప్రయారిటైజ్ చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోని నాకు సెట్లో నీట్ ఎయిర్ అయింది. దాని తర్వాత కూడా 6 months నేను షూట్ చేశాను, 2 సినిమాలు కంప్లీట్ చేయడానికి. దాని తర్వాత 4 months బెడ్ రిటర్న్ అయిపోయాను. నియర్ డియర్ పీపుల్ కనీసం కాల్ చేసి కూడా ఎలా ఉన్నావు అని కూడా అడిగేవాళ్ళు కాదు. ఫోన్ చేసి నెక్స్ట్ ఏంటి అని అడిగే వాళ్ళే ఉన్నారు, కానీ రిలీజ్ ఉన్నప్పుడు ఫోన్లు చేసి అడిగేవాళ్ళే. కానీ బెడ్ మీద ఉండి కనీసం లెగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడిగేవాళ్ళు లేరు. ఆ 4 months ఎంత మెంటలీ లో అంటే ఇమాజిన్ యూఆర్ వర్కింగ్ కంటిన్యూస్లీ, ఆ టైంలో నువ్వు సినిమాలు ఒప్పుకోలే, ఏం చేయలేవు, కనీసం బెడ్ మీద నుంచి కూడా వెళ్ళావు, వాష్రూమ్ వెళ్ళటానికి కూడా నీకు ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. బికాస్ ఇక్కడ నుంచి కంప్లీట్ స్పైన్ అంతా నాకు ఇష్యూస్ వచ్చేసాయి. సో ఈ చెయ్యి లేచేది కాదు నాకు. అలాంటి పరిస్థితిలోని ఇస్ వెన్ ఐ రియలైజ్ దట్ ఇంకా ఇప్పటి నుంచి నేను నా హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుంటా. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ కన్సిడర్డ్ అ బ్యాడ్ పర్సన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివిటీ వచ్చినా సరే, ఐ షుడ్ ప్రయారిటైజ్ మై సెల్ఫ్, మై హెల్త్, మై వెల్బీయింగ్, నా మెంటల్ హెల్త్, నా ఎమోషనల్ వెల్బీయింగ్. ఈ షిఫ్ట్ చాలా బలంగా వచ్చింది నాకు. దీని తర్వాత నుంచి ఏంటంటే నేను ఇంకా నా హెల్త్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ ఇవి అవి, ఎందుకంటే ఓవర్ స్ట్రెస్, ఓవర్ వర్కింగ్ వల్ల వచ్చిన సందర్భంలో కూడా నన్ను నేను పక్కన పెట్టి చూసుకుందాలని అని చెప్పి ఇదే ప్రయారిటైజ్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, ఇంకా ఐ హవ్ డిసైడెడ్ దట్ మై ప్రయారిటీ షుడ్ బి మీ. బికాజ్ నాకు ఇది లేనప్పుడు నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు కనిపించింది.